అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. అలాగే తీసుకుంటే ఇంకో విషయం, తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూలూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చలనం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము చర్యలు తీసుకుంటాము అని. ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థనో దానికి సరిపోయిన వ్యవస్థనో ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటికీ కారణం ఏంటి? మద్యం. మద్యం ఏరులై పారుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయ్యి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవే. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి. అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు, వెచ్చలవిడిగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. 8 నెలలు అయింది, ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు తీసుకుంటే పండగ సమయంలో కోడి పుంజులతో ఫోటోలు దిగుతారు. అంటే కోడి పందాలకి బరిలో నిలపడానికి మీరేమో లైసెన్స్ ఇచ్చేసినట్టుగేనా? అసలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనట్టుగా పోలీసులను పెట్టి కోడి పందాలు నిర్వహించడం, అలాగే ఆ చుట్టుపక్కల మద్యం వెచ్చలవిడిగా దొరకడం, అంటే పోలీసులే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా అనుకోవాలా? ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి భయం ఎక్కడుంటుంది? ఇప్పుడు మద్యం అలాగే గంజాయి వెచ్చలవిడిగా దొరకడమే కాకుండా కొత్తగా కొకైన్ దొరికింది గుంటూరులో. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో కొకైన్ దొరికింది. అంటే ఎటువైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది? ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఏంటి? మహిళల ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోయాయి. మహిళల మానాలు రక్షణ లేని పరిస్థితి, మహిళల మానాలకి రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని పోనీ వాళ్ళనైనా మహిళల రక్షణ కోసమో ప్రజల రక్షణ కోసమో ఉపయోగిస్తారంటే అది లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కక్ష సాధింపులు ఏ విధంగా చేయాలి అన్నదానికే పోలీసుల్ని ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఎంత ఘోరం అంటే లోకేష్ గారు దావూస్ వెళ్ళారు, అక్కడ కూడా
ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రెడ్ బుక్ అనేది ఏమైనా మహిళలకు రక్షణ సంబంధించిన అంశమా? మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా. మళ్ళీ ఎంతసేపు కూడా ఏదో మహిళలకి రక్షణ ఇచ్చేస్తున్నట్టుగా హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. స్టేట్మెంట్స్ ఎవరికి కావాలి? నిత్యం ఇన్ని సంఘటనలు. హోమ్ మినిస్టర్ గారు పక్క నియోజకవర్గం తీసుకుంటే యలమంచిలిలో ఏటికొప్పాకలో మొన్ననే చూసాము. 4 సంవత్సరాల చిన్నారి 4 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగింది. ఎంత దారుణం! ఏమైనా స్పందించారా హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. 4 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడి జరిగితే మీరేమైనా స్పందించారా? వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం కానీ, ధైర్యం చెప్పడం కానీ, ఒక ఆర్థిక సాయం చేయడం కానీ ఏమైనా చేశారా? మీ పక్క నియోజకవర్గమైన యలమంచిల్లో గతంలో రాంబెల్లిలో దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. ఆ కుటుంబానికి ఇప్పటికి ఇన్ని నెలలు అయిపోయింది. ఆ సంఘటన జరిగి ఇంచుమించు 6 నెలల పైగా అయ్యింది. ఇన్ని నెలలైనా మీరు పక్క నియోజకవర్గమే ఒక 100-200 సార్లు ఆ పక్క నుంచి తిరుగుతూ ఉంటారు కదా. ఆ కుటుంబానికి ఏమైనా మీరు వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఆర్థిక సహాయం కానీ చేశారా? ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏ సంఘటన కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రుల్లో తొందరగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్గా వీళ్ళు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము, ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం, లేదా ఇసుక లెక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం, లేదా పదవుల కోసం ప్రాకులాటలు, సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం, వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చూపెట్టట్లేదు అనేది క్లియర్గా తేట తెల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను, బెల్ షాప్స్ తొలగించండి. బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. మద్యం అమ్మకాల్ని తగ్గించండి. లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళల తరఫున మేమందరము కలిసి బెల్ షాప్స్ మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకంటే మహిళలు ఈరోజు ఇంట్లో ఉన్నా భయపడిపోతున్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. అసలు మహిళల రక్షణ కోసం ఒక దిశ లాంటి వ్యవస్థ ఎక్కడుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర కేంద్రంకి పంపించడం జరిగింది. అది కేంద్రంలో పెండింగ్లో ఉంది. మరి దానికి మీరు కూటమి ప్రభుత్వమే కదా, ఆ దిశని పేరు కావాలంటే మార్చుకోండి. ఆ దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నదాన్ని అమలయ్యేట్టుగా ఎందుకు మీరు చేయట్లేదు? దిశ యాప్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మహిళ కూడా, అంటే 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ దిశ యాప్ ఉండడం వల్ల ఎంతో ధైర్యంగా ఫీల్ అయ్యేవారు ఆ రోజుల్లో. దిశ యాప్లో SOS బటన్ కనుక నొక్కితే కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు. మరి ఇప్పుడు ఏదైనా మహిళకి ఇలాంటి కష్టం వస్తే ఏ వ్యవస్థని వాళ్ళు